మనని తాలిబన్స్ డిన్నర్కి ఇన్వైట్ చేశారు. యాక్చువల్గా బయటికి ఫుడ్ బ్లాగ్ అని చెప్పేసి బయటికి వెళ్తే మాట్లాడేసి ఇండియన్ పాస్పోర్ట్ చూసి ఇన్వైట్ చేశారనమాట. ఫ్రెండ్స్ యాక్చువల్గా తాలిబన్స్ లంచ్కి ఇన్వైట్ చేశారనమాట. బాయ్ बोलो हमको इनवाइट किए, हम अंदर जाएंगे, थोड़ा बहुत वीडियो बनाएंगे. యాక్చువల్లీ ఫుడ్ బ్లాగ్ అని బయటికి వెళ్ళినాము. చెకింగ్ చేసేసి రండి 1 అవర్ తర్వాత అని చెప్పారు. అసలు ఏం జరుగుతుందని ఏం తెలియదు. చలో వెళ్దాం. ఫ్రెండ్స్ మనని తాలిబన్స్ డిన్నర్కి ఇన్వైట్ చేశారు. యాక్చువల్గా బయటికి ఫుడ్ బ్లాగ్ అని చెప్పేసి బయటికి వెళ్తే మాట్లాడేసి ఇండియన్ పాస్పోర్ట్ చూసి ఇన్వైట్ చేశారనమాట. ఇంతకుముందే చాలా సేపు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నేను అడిగాను, యాక్చువల్గా నాకు వెపన్స్ అంటే చాలా చాలా ఇష్టం. సో ఇది M4. సో నేను లాస్ట్ టైం ఆఫ్ఘనిస్తాన్కి వచ్చినప్పుడు ఇలాంటిది గన్ను చూడలేదు, పట్టుకోలేదు. కాకపోతే ఈసారి మాత్రం చాలామంది తాలిబాన్స్ దగ్గర ఈ M4 అయితే చూసిన. సో భారీ వెయిట్ ఉందన్నమాట. ఒక 5 kgs ఉంటుంది అనుకుంటుంది. బట్ బాగుంది. ఫైనల్లీ నేనైతే చూడాల్సిందైతే చూసేసిన. ఇది M7. సో పబ్జీలో ఆడతారు అనుకుంటుంది. ఇది పబ్జీలో ఆడతారు. సో మీరు చూసే ఉంటారు. అండ్ ఇది M7 క్యా బోల్తే భాయ్, M7 గన్ను. చాలా వెయిట్ ఉన్నది. ఒక 7 kgs ఉంటుంది అనుకుంటా. ఇది పిస్టల్ చూస్తున్నారు కదా, ఇది రియల్ పిస్టల్. మామూలుగా అమ్మాయిలకి బ్యూటీ ప్రోడక్ట్స్, ఫేస్ క్రీమ్లు, నగలంటే ఇష్టపడతారు. కాకపోతే నాకు వెపన్స్, కార్లు, బైక్స్ అంటే చాలా ఇష్టం. ఫైనల్లీ M4 చేతిలో అయితే పట్టుకున్నా చూడండి, రియల్ గన్. సో యూజువల్గా నన్ను అడుగుతారనమాట, యాజ్ ఎ గర్ల్గా ఆఫ్ఘనిస్తాన్లో ప్రాబ్లం ఏముండదు తాలిబాన్స్ తోటి అది ఇది అని చెప్పేసి అంటారు. ఏం ప్రాబ్లం ఉండదు. కార్లో మనం ఉంటే వెళ్ళిపోమని చెప్పేస్తారు. అమ్మాయిలకి ఏం ప్రాబ్లం ఉండదు. చాలా సేఫెస్ట్ కంట్రీ అనమాట ఆఫ్ఘనిస్తాన్. సో ఫైనల్లీ మనమైతే డిన్నర్ చేసేద్దాం. మన సైడ్ ఉన్నారు. సార్ ఆప్కా నామ్ క్యా? ఇబ్రాహిం. కరిజానా. ఓకే. సో యాక్చువల్గా వీళ్ళు అమ్మాయిలతోటి మాట్లాడారనమాట. సో ఆయన కూడా లంచ్కి అయితే ఇన్వైట్ చేశారు. దీన్ని ఎలా పట్టుకోవాలంటే ఇలా పట్టుకోవాలి, ఇలా హోల్డ్ చేసుకోవాలన్నమాట, అంతే. ఓకే. సో ఇది గైస్, లైఫ్లో ఓన్లీ ఆఫ్ఘనిస్తాన్లో మాత్రమే ఇలాంటి వెపన్స్ దొరుకుతాయి. మనకి ఏ కంట్రీలో కూడా దొరికాయి అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక డిన్నర్ అయితే చేసేద్దాం. ఏం చేస్తారో తెలియదు. క్యా బనాయా బాయ్ డిన్నర్? ఓకే డన్. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మన ఫుడ్ అయితే వచ్చేసింది. యాక్చువల్గా ఇదిగోండి బిర్యానీ. भाई क्या है खाने में? वेज बिरयानी है. वेज बिरयानी है. वेज पुलाव ले सकते हो. पुलाव, ब्रेड, ఈ పాలక్ అండ్ అక్కడ వాళ్ళు కూర్చొని తింటున్నారు. అటు సైడ్ ఏమో చికెనో మటనో తెలియదు. సో వీళ్ళందరూ ఓకే. ఫుడ్ అంతా రెడీ అయిపోయింది. भाई मेरे साथ बातचीत नहीं करते हैं ना, स्ट्रिक्टली नो राइट. दूर से करेंगे. ओके भाई आ जाओ थोड़ा जल्दी आ जाओ. तर्जुमान हाफिज के साथ रहोगे तो वेज नॉन वेज सबका जुगाड़ हो जाएगा. भाई एक सवाल पूछनी है. क्यों भाई they won't speak with women? They don't speak with women. रूल इस्लामिक रूल. ओके. वो बंदूक दिया था, अच्छा से ट्रीट कर रहे, डिनर के लिए इनवाइट किया था, बट बातचीत नहीं हो रही. उसको बोल रहे ना महरम, मुस्लिम लोग समझेंगे, वो नहीं करते. ओके ठीक है सर. तालिबान का स्ट्रिक्ट कोड रूल है. सॉरी फॉर दैट, आई एम सॉरी फॉर दैट. बट आई एम हैप्पी, आई एम वेरी हैप्पी. कैसा लगा? अच्छा लगा. సో వీళ్ళందరూ నన్ను చూడడానికి, బ్రదర్ని చూడడానికి అని చెప్పేసి వచ్చారు. ఇగో ఇదంతా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈ అన్న డిన్నర్ ప్రొవైడ్ చేశారనమాట. ఇందులో ఫ్రెండ్స్ మన కోసం ఇదిగోండి చికెన్ అండ్ పులావ్, రైతా అండ్ పాలక్.
సో టేస్ట్ చేద్దాం చికెన్ కర్రీ कैसा लगा? देख रहा हूँ भाई ये कोई जापान है तारी सब चीज की कमा సూపర్ ఉంది, బాగుంది, చాలా చాలా బాగుంది. तो देखो गाइज, तेलुगु यात्री को स्पेशल ट्रीटमेंट मिला है. सब लोग साइड में बैठे, इसको बीच में गन के बगल में बैठाया गया है. चलो खाना खाओ, चलो खाना खाओ. इट इज नॉट अ पावर ऑफ तेलुगु पीपल, इट्स अ पावर ऑफ गर्ल. హఫీజ్ అన్న నా గురించి తాలిబన్స్కి చెప్పాడనమాట. నేను 2 days బ్యాకే వీళ్ళకి ఇంట్లో వాళ్ళకి రాఖీ కట్టింది ఈ సిస్టర్, ఇండియా నుంచి వచ్చింది అని బాగా చెప్పారు. సో దాని తర్వాత చాలా ఇంప్రెస్ అయిపోయారనమాట. హిందుస్థాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ భాయ్ బెహన్ హోగే అని చెప్పేసి మంచిగా ట్రీట్ చేశారు. నాకు బాగా అనిపించింది. మామూలుగా భయపడ్డా అనమాట. సడన్గా వాళ్ళు వచ్చి టైం చెప్పేసి రమ్మంటే ఏమంటారో ఏందో, మళ్ళీ పర్మిషన్ అడుగుతారేమో, ఇక్కడ ఫుటేజ్ డిలీట్ చేపిస్తారేమో అని చెప్పేసి నేను బాగా భయపడ్డా. బట్ అలా ఏం కాలేదు, ఇక్కడ చాలా హ్యాపీగా అయిపోయింది. సో ఫైనలీ గర్ల్స్ మన ఇగో తినడం అయితే అయిపోయింది. వాళ్ళకు టైం అయిపోతుందంట, వెళ్ళిపోతున్నా అని చెప్పారు. సో ఏమని చెప్పారంటే ఇండియన్స్ తోటి ప్రాబ్లం ఏం లేదు, మీరు ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడికి వచ్చేసి విజిట్ చేసి వెళ్ళండి, మా వల్ల ఏమన్నా అయితే హెల్ప్ చేస్తాము, మీరు ఇండియన్స్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఇన్వైట్ చేసామని చెప్పేసి చెప్తున్నారు. సో నా ఫేస్ చూడరు కాబట్టి తినేసి వెళ్ళిపోతున్నారు. అదే ఇంకా బాయ్ బాయ్ మేరే తరఫ్ థ్యాంక్ యూ బోల్, మననాథ్ బోల్, మననాథ్ మననాథ్ మననా. సో మననా, thank you so much for all India side से thank you बोल. इंडिया आएगी तो डबल राइस, डबल चिकन, डबल अन्य डबल डबल घुमा देंगे हैदराबाद को, हैदराबाद घुमा देंगे. बोल बोल. इनके मिनिस्टर आए थे जब, इनके जो मिनिस्टर आए थे फॉरेन मिनिस्टर, उनको कितनी खातिरदारी की गई थी. और जितने भी लोग पूछताछ भी करने आए थे वो भी बहुत इज्जत से पूछे थे, क्योंकि अफगानिस्तान और इंडिया का बहुत अच्छा रिलेशनशिप है, अच्छा रिलेशन, बहुत अच्छा रिलेशन है. इसकी वजह से मिनिस्टर कई चीजें ऐसी चीज जो हमारे ऊपर से जाती है, जैसे औरतों के साथ जो यहाँ पे है, हम उसको फिर भी ऐसे देखते हैं कि नहीं ठीक है, ये इस्लाम के लिए सही है तो हमारे लिए सही है, कोई मुश्किल नहीं है. और अफगानिस्तान हमारा दोस्त है सब. भाई उसको बोल दो इंडिया में कोई अफगान आएगी तो ऐसे ट्रीट करते हैं, आप हमको करते हैं ना ऐसे, बहुत इज्जत देते हैं. ये वीडियो में दोस्त बोल रहे ये वीडियो इतना शेयर करो मोदी तक पहुंचे, भाई वीजा खुलवाओ. मोदी इसके साथ नहीं आ सकते, नहीं आना है वहाँ पर. ओके, नहीं वो चीजें नहीं लाएंगे, लेकिन आएंगे, ट्रेवल करेंगे. वीजा नहीं है मोदी जी, अस्पताल बना रहे हो, एक एमबीसी भी बनाओ ना, हम लोग उधर आए घूमने. प्रॉब्लम है कि पाकिस्तान लोग ऐसे अफगानिस्तान से इंडिया घुस रहे, इसीलिए नहीं हम उसको घुसने नहीं देंगे. खत्म कर लो ना, पाकिस्तान को खत्म कर लो, पाकिस्तान को खत्म कर लो अच्छे से. वो डिस्कस करेंगे फिर. ओके, बड़ा डिस्कस. हाँ मोदी जी से बोलो वीजा खुलवाओ, एक ही टेबल में डिस्कस कर लेंगे. हम लोग उधर से हम लोग. हाँ खत्म. ओके ओके. कश्मीर हमारा, खैबर पख्तून तुम्हारा. बलूचिस्तान हम वापस दिल्ली के जैसा एम्परातोरी करेंगे. अच्छा जी, लड़ने भी आता है. సో గైస్ డిన్నర్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. వా
देखो वो अपना गहना ले रहा है, ఆ, अपने गहने गहने टांग रहे हैं। और भाई साहब थोड़ा सा भाई तो देख के डर लगता है। भाई साहब ऐसे ना अख्तर नमक के चाय पड़ रहा है। भाई देख लो भाई सड़ा और पता अख्तर मेरा खबर अमर जाना ना आगा मोटर मन किती नाही मोटरसायकल ఓకే ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ యాక్చువల్గా మొత్తానికైతే డిన్నర్ అయిపోయింది. రూమ్కి వచ్చేసిన హఫీజ్ భాయ్ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం అనమాట 2 రోజుల నుంచి. సో ఇంకొక 4-5 డేస్ అయితే మన ట్రిప్ అయిపోతుంది. యాక్చువల్లీ ఏం జరిగిందంటే మేము యూజువల్గా సాయంత్రం ఏం చేసినామంటే వెళ్ళేసి స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి బయటికి వెళ్ళినాం. బయటికి వెళ్ళేసి అక్కడ ఒక ఐటమ్ అయితే టేస్ట్ చేస్తున్నాం, బజ్జీ లాంటిది. వచ్చిరనమాట ఒక 3 తాలిబన్స్. వచ్చేసి అడిగారు మీరు ఎక్కడి నుంచి ఏంటిది అది ఇది అని అడిగితే మేము ఇట్లా హఫీజ్ భాయ్ ఏం చెప్పాడంటే ఇట్లా ఇండియా నుంచి వచ్చారు ట్రావెలర్స్ యూట్యూబర్స్ అది ఇది అని చెప్పారు. ఆహా ఓకే ఓకే అని చెప్పేసి దాని తర్వాత ఒక ప్లేస్ పేరు చెప్పి ఆ ప్లేస్కి ఒక 1 అవర్ తర్వాత వీళ్ళని తీసుకొని రా అని చెప్పారు. నాకు ఇంకా ఘోరంగా టెన్షన్ అవుతుంది, ఎందుకు తీసుకొని రమ్మన్నారు ఏంటిది అది ఇది అని చెప్పేసి భయమైంది. భయమైన తర్వాత భాయ్ ఏం కాదు కదా వీళ్ళు తాలిబన్స్ అది ఇది అని చెప్పేస్తే ఏం కాదు టెన్షన్ పడకు అది ఇదని అన్నాడు అన్న తర్వాత ఒక 1 అవర్ తర్వాత వాళ్ళే కాల్ చేసిర్రు అనమాట. నెంబర్ తీసుకున్నారు, కాల్ చేసి పంపించే లొకేషన్ పంపిస్తే ఆటోలో వెళ్ళినాం అనమాట. ఆటోలో వెళ్ళేసరికి బాప్రే అక్కడ మొత్తం ఒక 10 మంది ఉన్నారన్నమాట తాలిబన్స్, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్. అందులో ఒక 4-5 తాలిబన్స్, మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ పని చేసేవాళ్ళు అనమాట. సో అంటే వాళ్ళతో పాటే వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరో ఏంటో తెలియదు. ఇక వీళ్ళు 4 అక్కడ కూర్చున్నారు. కూర్చొని తర్వాత ఇక ఏం లేదు డిన్నర్కి పిలిచినాము. కొంచెం అరగంట సేపటి తర్వాత డిన్నర్ రెడీ అవుతుంది, తినేసి మీరు వెళ్ళిపోదురు అని చెప్పారు. అమ్మయ్య అనుకున్నా నేను ఇంకప్పుడు. సరే అని చెప్పేసి అరగంట సేపు ఇక సరే ఓకే వీళ్ళు ఏం ప్రాబ్లం చెయ్యరు నో ప్రాబ్లం అని చెప్పేసి కూర్చున్నాం. కూర్చున్న తర్వాత వాళ్ళు గన్స్ తీసుకొని వచ్చారు, వాళ్ళ చేతులలో గన్స్ ఉన్నాయి. ఒకటేమో ఒకటేమో M4, ఒకటేమో M7, ఇంకోటి పిస్టల్. సో ఈ కృష్ణాబాయ్ ఏం చెప్పిండు, సరే ఫోటోలు దిగుదాం తొందరగా అన్నం తినే ముందు అది ఇది అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి మంచిగా ఫోటోలు దిగిన, మంచిగా టైంపాస్ అయితే చేసిన తర్వాత ఒక 20 మినిట్స్కో 30 మినిట్స్కో ఫుడ్ వచ్చేసిన తర్వాత ఇక తినేసిన తర్వాత నేను వచ్చినప్పటి నుంచి వాళ్ళు అసలు నాకు ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు. గన్ను అడిగితే కూడా ఇట్లా చూస్తున్నారు అనమాట. వీళ్ళేంది అసలు పిలిచిర్రు ఇంత ఇన్సల్ట్ చేసినట్టు అయిపోతుందని నాకు కొంచెం మంచిగా అనిపించలేదు. దాని తర్వాత నేను ఆ హఫీజ్ భాయ్ని అడిగిన అనమాట, ఎందుకు వీళ్ళు మాట్లాడట్లేదు, లాస్ట్ టైం నాకు ఒక తాలిబాన్ కలిసిర్రు, ఆయన నన్ను లంచ్కి తీసుకెళ్ళారు, మంచిగానే మాట్లాడారు, వెపన్ ఇచ్చారు, అట్లా ఇట్లా వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అని అడిగితే వీళ్ళ దాంట్లో టైప్స్ ఉంటారంట. ముజాహిద్ అని చెప్పేసి ఇంకో ఏదో మామూలు తాలిబన్స్ అనుకో మీకు గన్నులు మంచిగా మాట్లాడడం అది ఇదంతా చేస్తారు. కాకపోతే వీళ్ళు ముజాహిదులు అంటే అమ్మాయిలకు ఐ కాంటాక్ట్ ఇవ్వరు, అసలు ఏం మాట్లాడరు, వేరే వాళ్ళని అసలు చూడరు అనమాట, నవ్వరు, ఇట్లాంటి వాళ్ళు అనమాట వీళ్ళు అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత సరే ఓకే బ్రో అదా ప్రాబ్లం, సరే నో ప్రాబ్లం అని చెప్పిన. మంచిగా చికెను మీరు చూసారు కదా వీడియోలో, అవన్నీ ఐటమ్స్ తెచ్చారు. ఫుల్గా తినేసిన తర్వాత కొన్ని క్వశ్చన్లు అడిగిన అనమాట. నేను హఫీజ్ భాయ్ని అడిగితే వాళ్ళని అడిగారు అనమాట. సో ఎందుకు మమ్మల్ని పిలిచారు ఇక్కడికి, ఎవరు వచ్చినా ఇట్లనే పిలుస్తారా అది అడిగితే, లేదు మీరు ఇండియన్స్ కాబట్టి పిలిచినాము, వాళ్ళు హిందుస్థాన్ అంటున్నారు అనమాట. హిందుస్థాన్ ఆఫ్ఘనిస్తాన్ బాయ్ మాకు మీరంటే చాలా ఇష్టము, మన కంట్రీ ఏమేం చేసింది ఈ గవర్నమెంట్కి అని చెప్పేసి ఇక లిస్ట్ చెప్పారనమాట. ఇట్లా మెడిసిన్స్ కానీ ఇట్లా అంబులెన్సులు కానీ స్కూల్స్కి ఫండ్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. మొన్న మా మినిస్టర్ కూడా వచ్చారు కదా, చాలా బాగా ట్రీట్ చేశారు, మంచిగా అనిపించింది. అందుకని చెప్పేసి మిమ్మల్ని పిలిచినాం, ఎట్లాగో మేము మీ కంట్రీకి రాలేము, మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా చూసుకుంటామని చెప్పేసి ఇదంతా డిన్నర్ ప్రోగ్రామ్ చేసినాము. చాలా హ్యాపీగా అనిపించింది అది ఇదని చెప్పేశారు. సరే ఓకే అయిపోయింది. ఇక నాకు ఇక గన్నులు చూసి తాగదు కదా, మళ్ళీ సరే 4-5 ఫోటోలు దిగేసి ఇచ్చేసిన. ఒక పావుగంట తర్వాత వాళ్ళ దగ్గర వాకీ టాకీలు కూడా ఉన్నాయి.
ఒక 10 నిమిషాల తర్వాత తిన్న తర్వాత వాళ్ళకి కాల్ వచ్చింది వెళ్ళిపోవాలని చెప్పేసి బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయారు. సో ఇది ఫ్రెండ్స్ నా లైఫ్లో జరిగిన ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకోవాలి. అసలు నేను ఇప్పుడు ఏ ఫీలింగ్ తోటి మాట్లాడుతున్నానో నాకు అర్థం కావట్లేదు. టెన్షన్ అవుతుంది అండ్ అట్ ది సేమ్ టైం హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి వేరే కంట్రీలలో ఇట్లాంటి వెపన్స్ చూడడానికి ఉండదు. మెయిన్గా నాకు ఈ రోజంతా హ్యాపీగా అనిపించిన విషయం ఏంటంటే వెపన్స్ చూసిన, నాకు వెపన్స్ కార్లు బైకులు చూస్తే కొంచెం మంచి ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. సో మంచిగా అయితే ఆడుకున్నా, క్లీన్గా అబ్జర్వ్ చేసిన అనమాట. నేను AK-47 ఇంకా పిస్టల్ చూసిన కానీ ఫర్ ద ఫస్ట్ టైం M4 గన్ను M7 గన్ను చూసిన. మోర్ దెన్ 7-8 kgs ఉన్నది. ఒకటి లేపి పట్టాలంటే కూడా చాలా చాలా వెయిట్ ఉందన్నమాట. మొత్తానికి అయితే గన్స్ యూజ్ చేసిన ఫ్రెండ్స్. ఈరోజు అయితే హ్యాపీ. ఇంకో 4-5 రోజులలో అయితే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇది ఆఫ్ఘనిస్తాన్కు ఒకవేళ వస్తే కనుక ఇండియన్స్ అయితే ప్రాబ్లమే ఉండదు. చాలామంది అంటే ఇప్పుడు కొంచెం రూల్స్ ఎక్కువ అయిపోయినాయి. ఎందుకంటే ప్రీవియస్గా వచ్చిన యూట్యూబర్స్ వాళ్ళు వీళ్ళు కొంచెం చేయకూడని పనులు తాలిబన్స్ గురించి అట్లా చెడ్డగా చెప్పడం ఇట్లా వల్ల కొంచెం ఏమంటారు వాళ్ళకి కొంచెం చెకింగ్ అవి ఇవన్నీ కొన్ని ప్లేసెస్కి రిస్ట్రిక్ట్ చేసారు అంతే, అంతమించి ఏం లేదు. లాస్ట్ టైం కొంచెం ఫ్రీగా ఉండే, నేను అలోన్గానే ట్రావెల్ చేసిన, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ట్రావెల్ చేయాలి అంటే ఒక ట్రాన్స్లేటర్ ఉండాలి, వీలైతే ఒక సెక్యూరిటీకి ఒక పర్సన్ ఉండాలి. సో ఆ విషయం అయితే మెన్షన్ చేస్తున్నారు. మళ్ళీ ఏ ప్రొవిన్స్కి వెళ్తే ఆ ప్రొవిన్స్కి పర్మిషన్ తీసుకోవాలని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేశారు. బట్ ఎనీవే తాలిబన్స్కి అయితే ఇండియన్స్ అంటే చెప్పలేనంత రెస్పెక్ట్ అవుతున్నది. మామూలుగా తాలిబన్స్కనే కాదు ఇక్కడ ప్రతి ఒక్కరికి. నాకు మాత్రం ఆఫ్ఘనిస్తాన్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీ అనిపిస్తుంది. మనము ఇప్పుడు నేను ట్రావెల్ చేస్తున్నా కదా దాదాపు ఒక 12 days నుంచి. నేను కార్లో ఉన్నా అంటే వాళ్ళు ఆపని కూడా ఆపట్లేదు, వెళ్ళిపోండి అని చెప్పేస్తున్నారు. సో అంత ప్రియారిటీ ఇస్తున్నారు అన్నమాట. సో ఇది గైస్ నా లైఫ్లో జరిగిన ఒక ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. యాజ్ ఎ ట్రావెలర్ చెప్తున్నా, ఏం భయపడకండి, వాళ్ళు ఏం చంపేయరు, వాళ్ళు ఏం తినేయరు. రండి మంచిగా వీసా ఫ్రీ మన ఇండియన్స్కి తీసుకొని ఒక 10-15 రోజులు ఎక్స్ప్లోర్ చేయండి. తాలిబన్స్ ఇదంతా పక్కన పెడితే ఇక్కడ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి, లేక్స్ ఉన్నాయి, మంచి ఫుడ్ ఉన్నది, పీపుల్ కూడా మంచోళ్ళు. సో అందుకని చెప్పేసి నేను సెకండ్ టైం వచ్చిన. మంచిగా వచ్చేసేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా మంచిగా ఉంటుంది ఈ కంట్రీ. సో ఈ వీడియో అయితే ఇక్కడితోటే ఖతం చేసేస్తున్నా ఫ్రెండ్స్. రేపు పొద్దుట వెళ్ళేసి మళ్ళా ఇంకో కొన్ని వ్లాగులు చేయాలి, ఓకేనా? ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఏదో ఒకటి చేయండి, ఓకేనా? మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. ఉంటాం మరి, బాయ్, టేక్ కేర్.